హాయ్ అండి. మేము ఇవాళ మా ఇంట్లో కాత్యాయని వ్రతం అయితే చేసుకున్నాము. చాలా బాగా చేసుకున్నామండి. మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. చూసారా, మా అమ్మవారిని ఈ విధంగా కలసం పెట్టుకున్నాను, అలాగే అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి పూజ కూడా. అసలు కాత్యాయని వ్రతము పెళ్లి కాని వారు, సంతానం కోసం చూస్తున్నవారు, అలాగే కుజ దోషాలు ఉన్నవారు కానీ ఈ కాత్యాయని వ్రతం చేస్తే వాళ్ళ అనుకున్న వివాహం జరుగుతుంది. వివాహంలో ఏదైనా జాతకాలలో ఏదైనా కుజదోషాలు ఉన్నా సరే అవన్నీ పోతాయి అని చెప్తారు. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను కాత్యాయని అమ్మవారిని. చూసారా ఎంత బాగున్నారో అమ్మవారు. అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. ఎరుపు రంగు అక్షంతలతో పూజ కూడా చేసుకున్నాను. ఈ ఎర్రని పుష్పం మీద కుంకుమ వేశాను కాబట్టి సరిగా తెలియట్లేదు. కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. ఈ కాత్యాయని వ్రత పుస్తకం అనేది మనకు పూజా బుక్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. అది తెచ్చుకుని మీరు ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. కాత్యాయని వ్రతం చేసినప్పుడు కంపల్సరీగా 7 అప్పాలను 7 చెరుకు ముక్కలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే 7 వారాలను ఈ పూజను చేయాలి. అదేవిధంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష సమయంలో ఈ పూజను చేసుకోవాలి. అంతేనండి ఇవాల్టి వీడియో. మరో షార్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.